ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట అందరికీ శుభాలు తెలుపుచున్నాను. ప్రస్తుతము ఇప్పుడు రోజులలో మనకు లెంట్ డేస్ నడుస్తున్నాయి కావున లెంట్ గురించి మనం బైబిల్ నాలెడ్జ్‌నైతే పెంచుకుందాం ప్రియ దేవుని ప్రజలారా. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేక మంది కూడా చూసి వారు కూడా బైబిల్ నాలెడ్జ్‌ని పెంచుకుంటారని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మొదటి ప్రశ్న, లెంట్ కాలం మొత్తం ఎన్ని రోజులు ఉంటుంది? ఆప్షన్స్ 30 రోజులు, 50 రోజులు, 40 రోజులు, 7 రోజులు. సో సమాధానం ఆప్షన్ సి 40 రోజులు. రెండవ ప్రశ్న, లెంట్ కాలం ఏ రోజున ప్రారంభమవుతుంది? ఆప్షన్స్ గుడ్ ఫ్రైడే, యాష్ వెస్నస్డే, ఈస్టర్, ఫామ్ సండే. సో ఆప్షన్ బి వెనస్డే స్టార్ట్ అవుతుంది అనమాట. మూడవ ప్రశ్న, లెంట్ కాలం ఎవరి ఉపవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది? ఆప్షన్స్ మోసే, దావీదు, జీసస్ క్రిస్ట్, పేతురు. సో సరైన సమాధానం ఆప్షన్ సి జీసస్ క్రిస్ట్. నాలుగవ ప్రశ్న, యేసు ఎక్కడ 40 రోజులు ఉపవాసం ఉండెను? ఆప్షన్స్ సముద్ర తీరం, అరణ్యం, కొండపై, దేవాలయం. సో సరైన సమాధానం ఆప్షన్ బి అరణ్యం. ఐదవ ప్రశ్న, లెంట్ కాలంలో ముఖ్యమైన 3 కార్యాలు ఏమిటి? ఆప్షన్స్ ఉపవాసం, నిద్ర, భోజనం, ప్రార్థన, ఉపవాసం, దానం, గానం, ఆటలు, ప్రయాణం, బలి, యుద్ధం, రాజ్యం. సో సరైన సమాధానం ఆప్షన్ బి ప్రార్థన, ఉపవాసం, దానం. ఆరవ ప్రశ్న, యేసును అరణ్యంలో ఎవరు శోధించారు? ఆప్షన్స్ పేతురు, సాతాను, యోహాను, దూతలు. సో సరైన సమాధానం ఆప్షన్ బి సాతాను. ఏడవ ప్రశ్న, లెంటు కాలం ముగిసే పండుగ ఏమిటి? ఆప్షన్స్ క్రిస్మస్, పామ్ సండే, ఈస్టర్, పెంతకొస్తు. సో సరైన సమాధానం ఆప్షన్ సి ఈస్టర్. ఎనిమిదవ ప్రశ్న, యాస్ వెనస్డే రోజున నుదుటిపై ఏమి వేస్తారు? ఆప్షన్స్ నూనె, నీరు, బూడిద, రక్తం. సో సరైన సమాధానం ఆప్షన్ సి బూడిద. తొమ్మిదవ ప్రశ్న, బూడిద ఏమి సూచిస్తుంది? ఆప్షన్స్ ఆనందం, పశ్చాత్తాపం, రాజ్యం, విజయం. సో సరైన సమాధానం ఆప్షన్ బి పశ్చాత్తాపం. పదవ ప్రశ్న, లెంటు కాలం మనకు ఏమి గుర్తు చేస్తుంది? ఆప్షన్స్ పండుగలు, ధనం, పాపం నుండి మార్పు, యుద్ధం. సో సరైన సమాధానం ఆప్షన్ సి పాపం నుండి మార్పు. 11వ ప్రశ్న, యేసు 40 రోజుల ఉపవాసం ఏ గ్రంథంలో ఉంది? ఆప్షన్స్ పాత నిబంధన, సువార్తలు, ప్రకటన గ్రంథం, సామెతలు. సో సరైన సమాధానం ఆప్షన్ బి సువార్తలు. 12వ ప్రశ్న, సాతాను మొదట యేసును ఏ విషయంలో శోధించాడు? ఆప్షన్స్ అధికారము, రాళ్లను అన్నముగా చేయమని, రాజ్యము, దేవాలయము. సో సరైన సమాధానం ఆప్షన్ బి రాళ్లను అన్నముగా చేయమని. 13వ ప్రశ్న, మనుషుడు అన్నం చేత మాత్రమే కాక వాక్యం ఎప్పుడు చెప్పబడింది? ఆప్షన్స్ పునరుత్థానం, శోధన సమయంలో, జననం, బాప్తిస్మం. సో సరైన సమాధానం ఆప్షన్ బి. 14వ ప్రశ్న, లెంటు కాలంలో ఎక్కువగా చదివే గ్రంథం ఏమిటి? ఆప్షన్స్ సువార్తలు, సామెతలు, ప్రకటన గ్రంథం, ఆదికాండం. సో సరైన సమాధానం ఆప్షన్ ఏ సువార్తలు. 15వ ప్రశ్న, లెంటు కాలంలో శుక్రవారాలు ఎందుకు ముఖ్యమైనవి? ఆప్షన్స్ విశ్రాంతి కోసం, యేసు శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి, పండుగ కోసం, వివాహం కోసం. సో సరైన సమాధానం ఆప్షన్ బి యేసు శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి. 16వ ప్రశ్న, పశ్చాత్తాపానికి మరో పదం ఏమిటి? ఆప్షన్స్ మారు మనసు, ఆనందం, కోపం, భయం. సో సరైన సమాధానం ఆప్షన్ ఏ మారు మనసు. 17వ ప్రశ్న, లెంటు కాలం ఏ సమయం? ఆప్షన్స్ ఆటల సమయం, ఆత్మ పరిశీలన సమయం, వ్యాపార సమయం, యుద్ధ సమయం. సో సరైన సమాధానం ఆప్షన్ బి. 18వ ప్రశ్న, ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్ బరువు తగ్గుట, దేవునికి దగ్గరవ్వడం, సంపాదన, విశ్రాంతి. సో సరైన సమాధానం ఆప్షన్ బి దేవునికి దగ్గరవ్వడం. 19వ ప్రశ్న, లెంటు కాలం లోక సుఖాలను విడిచిపెట్టే సమయమా? ఆప్షన్స్ అవును, కాదు, కొంతవరకు, తెలియదు. సో సరైన సమాధానం ఆప్షన్ ఏ అవును. 20వ ప్రశ్న, లెంటు చివరి వారాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ ఆనందవారం, పవిత్రవారం, విజయవారం, కృపావారం. సో సరైన సమాధానం ఆప్షన్ బి పవిత్రవారం. 21వ ప్రశ్న, పవిత్ర వారం ఏ ఆదివారంతో ప్రారంభమవుతుంది? ఆప్షన్స్ ఈస్టర్, పామ్ సండే, గుడ్ ఫ్రైడే, వెస్నస్డే. సరైన సమాధానం ఆప్షన్ బి పామ్ సండే.
22వ ప్రశ్న, పామ్ సండే రోజున ప్రజలు ఏమి ఊపువారు? ఆప్షన్స్ దీపాలు, ఖర్జూరపు కొమ్మలు, కత్తులు, పూలు. సరైన సమాధానం ఆప్షన్ బి ఖర్జూరపు కొమ్మలు. 23వ ప్రశ్న, యేసు ఏ నగరంలో ప్రవేశించాడు? ఆప్షన్స్ నజరేతు, బెత్లహేము, యెరూషలేము, గలిలయ. సో సరైన సమాధానం ఆప్షన్ సి యెరూషలేము. 24వ ప్రశ్న, చివరి భోజనం ఏ రోజున జరిగింది? ఆప్షన్స్ సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం. సో సరైన సమాధానం ఆప్షన్ సి గురువారం. 25వ ప్రశ్న, యేసును ఎవరు ద్రోహం చేశారు? ఆప్షన్స్ పేతురు, యోహాను, యూదా ఇస్కరియోతు, తోమా. సో సరైన సమాధానం ఆప్షన్ సి యూదా ఇస్కరియోతు. 26వ ప్రశ్న, యేసు శిష్యుల పాదాలు కడిగిన పాఠం ఏమిటి? ఆప్షన్స్ అధికారం, వినయం, రాజ్యం, ధనం. సో సరైన సమాధానం ఆప్షన్ బి వినయం. 27వ ప్రశ్న, యేసు ఎక్కడ ప్రార్థించాడు? ఆప్షన్స్ కొండపై, గెస్తమనే తోట, సముద్రం వద్ద, దేవాలయంలో. సో సరైన సమాధానం ఆప్షన్ బి గెస్తమనే తోట. 28వ ప్రశ్న, యేసును ఎక్కడ సిలువ వేశారు? ఆప్షన్స్ నజరేతు, గొల్గొతా, గలిలియా, సమరియా. సో సరైన సమాధానం ఆప్షన్ బి గొల్గొతా. 29వ ప్రశ్న, గుడ్ ఫ్రైడే ఏమి జ్ఞాపకం చేస్తుంది? ఆప్షన్స్ జననం, బాప్తిస్వం, సిలువ మరణం, పునరుత్థానం. సో సరైన సమాధానం ఆప్షన్ సి సిలువ మరణం. సో లాస్ట్ వన్ 30వ ప్రశ్న, యేసు ఎన్ని రోజులకు పునరుత్థానమయ్యాడు? ఆప్షన్స్ 1, 2, 3, 7. సో సరైన సమాధానం ఆప్షన్ సి 3 రోజులు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అనేక మంది బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకుంటారు.